సంగారెడ్డి జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హ్యాపీ హెల్త్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే న్యాయవాదుల కోసం ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, హ్యాపీ హెల్త్ కేర్ డాక్టర్ శిల్ప మరియు సిబ్బంది పాల్గొన్నారు. రండి తీసుకోండి. ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉచిత దంత వైద్య శిబిరం, ఫ్రీ డెంటల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సంగారెడ్డిలోని హ్యాపీ హెల్త్ కేర్ వారి సౌజన్యంతో డాక్టర్ శిల్ప గారు, మరి డాక్టర్ శిల్ప మన సంగారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు, మందుల వరలక్ష్మి యొక్క కుమార్తె వారు. చాలా రోజులుగా సంగారెడ్డిలో మనం ఏర్పాటు చేస్తామని చెప్తే ఈరోజు టైమింగ్ కుదిరింది. కాబట్టి మన అసోసియేషన్లో ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరంలో అందరూ పాల్గొంచుకొని మరి అందరూ అన్ని చెకప్ చేసుకుంటారు. ఎంత చెకప్ చేస్తారు, అన్ని చెక్ చేస్తారు, కానీ డెంటల్ మాత్రం చెకప్ చేసుకోరు. నొప్పి వచ్చినప్పుడు చెక్ చేస్తారు. అప్పుడు మితిమీరిపోయి మరి రీప్లాంటేషన్ దాకా వెళ్తుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి మన దగ్గరికి వచ్చారు. కాబట్టి అందరూ కూడా విధిగా క్లీనింగ్తో పాటు అన్ని సజెషన్స్ ఇస్తారు. క్లినిక్ కూడా పక్క ఉంది కాబట్టి అందరూ వెళ్ళి చూడవచ్చు. మనం అక్కడ ఈ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకోవాలి. మనం చాలా రకాల హెల్త్ కేర్ ఏర్పాటు చేసినాం. గతంలో బోన్ సంబంధించి పెట్టినాం. డెంటల్ మొదటిసారి, గతంలో కంటి సంబంధించిన హెల్త్ క్యాంప్ కూడా మనం పెట్టడం జరిగింది. జనరల్ చెకప్ పెట్టినాం. మరి మొదటిసారిగా మనం ఈ దంత వైద్యం సంబంధించిన శిబిరం ఏర్పాటు చేసినాం. ముందుకొచ్చి అడగానే మనం ముందుకొచ్చి చేసిన శిల్ప గారికి, అదేవిధంగా ఈ హ్యాపీ హెల్త్ కేర్ వారికి ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకోవాలి. సాయంత్రం 4 గంటల వరకు ఉంటారు కాబట్టి వీళ్ళు, మరి మనతో పాటు ఎంప్లాయీస్ కూడా వస్తారు. వారు కూడా చెకప్ చేసుకుంటారు. మనం ఆసుపత్రికి వెళ్ళి చెకప్ చేసుకునే టైం మనకు ఉండదు కాబట్టి ఈ అవకాశం యూజ్ చేసుకోవాలి. మనం ఈ యొక్క హెల్త్ క్యాంప్ వల్ల చాలామంది న్యాయాలకు లాభం జరిగింది పార్షన్లో. దీనివల్ల కూడా అందరికీ లాభం ఆశిస్తున్నాను. కాబట్టి మరి ముందుకు వచ్చిన మరి శిల్ప గారికి, హెల్త్ కేర్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, భవిష్యత్తులో మా యొక్క న్యాయవాదుల మీదకి రిఫర్ చేసి వచ్చినప్పుడు వారి సహృదయంతో చెక్ చేసి కన్సెషన్ ఇచ్చి వైద్యం చేయాలని కోరుతాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Good morning, everyone. First of all, let me thank to the President Bar Association Sangareddy, Mr. Vishnuvardhan Garki. అంకుల్ సపోర్ట్తో ఈరోజు ఈ ప్రోగ్రామ్ క్యాంప్ ప్లాన్ చేసినాము. టోటల్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ అంటే త్రూ బార్ అసోసియేషనే. డెంటల్ హెల్త్, ఇప్పుడు అంకుల్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు జనరల్ హెల్తే పట్టించుకున్నాం, డెంటల్ హెల్త్ పట్టించుకోలేము, అక్కడ వరకు మనం కేర్ తీసుకుంటలేమన్నది
వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది. యాక్చువల్లీ డెంటల్ హెల్త్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ జనరల్ హెల్త్. జనరల్ హెల్త్ ఎంత గుడ్ ఉన్నా, పర్ఫెక్ట్ ఉన్నా, వెన్ కమ్స్ టు డెంటల్ హెల్త్, దంత ఆరోగ్యం సరిగా లేనప్పుడు దంత ఆరోగ్యమే ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్ బాడీ అంత బాగుండాలంటే ఫుడ్డే కావాలి. ఫుడ్ తినాలి అంటే దంత ఆరోగ్యమే బాగుండాలి. ఫస్ట్ మనం కేర్ తీసుకోవాల్సింది మన డెంటల్ హెల్త్ గురించే, దంత ఆరోగ్యం గురించి. అది బాగుంటే మన జనరల్ హెల్త్ అంతా బాగుంటుంది. డెంటల్ హెల్త్ అనేది ఒక సైన్, ఒక ఇండికేషన్ మన జనరల్ హెల్త్కి. సో ఫస్ట్ మనం త్రూ ఏ సింపుల్ కాన్సెప్ట్ మీ ముందుకు వచ్చాం. డెంటల్ హెల్త్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ జనరల్ హెల్త్. మీరు డెంటల్ హెల్త్ని మనం ఎంత మంచి మెయింటైన్ చేస్తే మన జనరల్ హెల్త్ అంత బాగుంటుంది. దీనికి సింపుల్ టిప్స్ కూడా మనం ఫాలో అవ్వచ్చు. ఎవ్రీ 6 monthsకి ఒక డెంటల్ విజిట్ ఇస్తే, మనం ఒక డెంటల్ హాస్పిటల్కి ప్రతి 6 నెలలకు ఒక్కసారి వెళ్తే మన దంత ఆరోగ్యం ఏ స్టేజ్లో ఉందో వాళ్ళు చెప్తారు. చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా అది మనం సరి చేసుకోవచ్చు. అప్పుడు కూడా మనం కేర్లెస్ చేస్తే అది అప్పుడు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కిందికి వెళ్తుంది. అప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం కిందికి వెళ్తుంది. అంతవరకు వెళ్ళకుండా మనం ఎవ్రీ డే మంచి మార్నింగ్ నైట్ బ్రష్ చేసుకోవడం, ఎవ్రీ 6 months ప్రతి 6 నెలలకి డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేయడం, ఇట్లా చిన్న చిన్న సింపుల్ టిప్స్ ఫాలో అయితే మన డెంటల్ హెల్త్, మీ డెంటల్ హెల్త్ అన్నది మా హ్యాండ్స్లో లేదు, మీ చేతుల్లోనే ఉంటుంది మీ దంత ఆరోగ్యం అన్నది. సో ఇలా చిన్న చిన్నవి ఫాలో అయ్యి మీ దంత ఆరోగ్యంని కాపాడుకోవచ్చు. అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అందరూ డెంటల్ హెల్త్ దంత ప్రాబ్లం అన్న వరకే నొప్పి అనుకుంటారు. కన్ను దంత ప్రాబ్లం ఏ ట్రీట్మెంట్ చేసుకున్నా కన్ను వల్ల కన్నుకి ప్రాబ్లం అవుతుంది అనుకుంటారు. అదంతా ఫాల్స్. అసలు దంత ప్రాబ్లం, కన్ను ప్రాబ్లంకి వచ్చేసరికి ఏం ప్రాబ్లం సంబంధమే ఉండదు. ఐ ఆపరేషన్ అయిన ఒక 3 months వరకు డెంటల్ ట్రీట్మెంట్స్ చేయొద్దు అన్నది ఉంది, బట్ నాట్ లైఫ్ లాంగ్ కాదు. సో ఇప్పుడు ఆయన ముందులా లేదు. ఇప్పుడు ట్రీట్మెంట్ అంతా చాలా డెవలప్ అయింది. ముందులా పెయిన్ఫుల్ ట్రీట్మెంట్స్ అట్లా ఏం లేవు. చాలా మ్యాక్సిమం రెడ్యూస్ చేసి మినిమం పెయిన్తో ఉన్న ట్రీట్మెంట్సే ఉన్నాయి మీకు. మ్యాక్సిమం చాలా డెవలప్ అయింది కాబట్టి మీరు ముందులా భయపడకుండా హ్యాపీగా వచ్చి భయపడకుండా వచ్చి ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ టు ద బార్ అసోసియేషన్ అండ్ ద ప్రెసిడెంట్ మిస్టర్ విష్ణువర్ధన్ గారికి ఫర్ దిస్ క్యాంప్.